నమః నమో ఆండాళ కృష్ణ వాసుదేవాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసంలో 15వ రోజు 15వ పాసురం తాలూకా అర్థం తెలుసుకుందామండి. ఈ 15వ పాసురంలో ఆండాళ్ళమ్మ ఆఖరి గోపిక ఇంటి వద్దకు వెళ్తారు. ఈ గోపిక చాలా మంచి కృష్ణ భక్తురాలు. ఈ భక్తురాలికి 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలకి అమ్మవారు 3 ముచ్చటైన పేర్లతో ఈ పాసురంలో ఇలా పాడతారు. అదేంటో మనం తెలుసుకుందాం. எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ சில்லன் நழையேன் மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావా. ముందుగా ఆండాళ్ళమ్మ ఆ గోపిని నన్గైమీర్ అని పిలుస్తారు. అంటే ప్రతి మనిషిలోని మంచి గుణాలని ఆవిడ చూస్తారనమాట. అంటే మనిషిలో మంచి గుణము చెడు గుణము ఉంటుంది. మనం ఏం తీసుకుంటాము అన్నది అది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే పక్క వాళ్ళలో అణువంత భక్తి ఉన్న ఈమె ఎలా చూస్తారంటే ఆ అణువుని కూడా కొండంత భక్తిగా భావిస్తారు. ఆమెకి అంత మంచి గుణం ఉంది. పక్క వాళ్ళలో కేవలం మంచి మాత్రమే ఈవిడ చూస్తుంది. ఇది ఆమె మొదటి గుణం. రెండో గుణం ఏంటంటే ఈమెని ఆండాళ్ళమ్మ వల్లీర్గాళ్ అని పిలుస్తుంది. వల్లీర్గళ్ అంటే ఎప్పుడైతే ఈ గోపీలు ఆండాళ్ళమ్మ ఈ చివరి స్నేహితురాలు ఇంటికి వచ్చి ఆ గోపిని కూడా వాళ్ళతో తీసుకెళ్దాం అనుకుంటారో, ఈ గోపి ఆ వచ్చిన స్నేహితురాళ్ళందరినీ కూడా చూసి చాలా ఆనందం పడి వాళ్ళని పొగుడుతారు. ఎందుకు అంటే ఒక నోము చేయడం కోసము ఇంత కష్టపడి రాని ప్రతి గోపి ఇంటి వద్దకు వెళ్ళి మళ్ళీ పిలిచి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడము చిన్న విషయం కాదు. మీ భక్తికి నిజంగా జోహార్లు అని ఈ గోపి అంటుంది. అలాగే ఈ గోపి కూడా బాధపడుతుంది. నేను కూడా మీతో వచ్చి పిలవలేకపోయినందుకు అని బాధపడతారు. అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన భక్తులు అంటే ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికత్తెలని వాళ్ళ భక్తిని చాలా బాగా పొగుడుతారనమాట. ఈవిడికి ఈ గుణం ఇది రెండో గుణం అనమాట ఈ గోపిది. మూడో గుణం ఏంటి అంటే నన్నేతాన్ ఐదుగా అని పిలుస్తారు. నన్నేతాన్ ఐదుగా అంటే ఈ గుణం పేరు, ఈ గుణము ఈ తిరుప్పావైకే ప్రాణం పోస్తుందండి. అంటే ఆమె తప్పు చేయకపోయినా, ఆమె తప్పు లేకపోయినా ఈ గోపి ఆమె మీదే తప్పు తీసుకుంటుంది. అంటే ఎలా అంటే ఈ తిరుప్పావై నోములోని పాలు పంచుకోనందుకు ఆమె అంటే నన్ను క్షమించండి స్నేహితురాలారా, నేను రాలేకపోయాను అని ఆ తప్పు తీసుకుంటుంది. ఈవిడిని ఎలా పోలుస్తారు అంటే రామాయణంలో భరతుడితో పోలుస్తారు. అంటే రాముడు వనవాసానికి వెళ్ళాడు కదా, 14 సంవత్సరాలు స్వామి వెళ్ళారు. దానికి కారణం ఎవరు? రాముడు తండ్రి దశరథుడు ఆయన ఇచ్చిన మాట. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. కానీ ఈ విషయం తెలుసుకున్న భరతుడు ఎంతో బాధపడిపోతారు. అయ్యో ఆ సమయంలో నేను అక్కడ ఉంటే మా అన్నని వనవాసానికి వెళ్ళనిచ్చేవాడిని కాదు కదా. అంటే ఇందులో ఆయన తప్పు లేదు, భరతుడు తప్పు లేదు. కానీ ఆ తప్పు అంతా కూడా ఆయన మీద, అంటే నేనుంటే అయ్యేది కాదు కదా, ఆ తప్పుకి కారణం అంతా కూడా ఆయన మీద వేసుకుంటారు. అలాగే ఈ అమ్మాయి గుణం కూడా మొత్తం ఇలాగే ఉంటుందండి. అయ్యో ఈరోజు నేను ముందుగానే వెళ్ళుంటే పాపం వీళ్ళందరూ కష్టపడి వచ్చి మా ఇంటికి పిలవడానికి వచ్చేవాళ్ళు కాదు కదా అని ఈ ఆఖరి గోపిక చాలా బాధపడుతుందండి. ఇవండి ఈ 3 గోపిక గుణాలకి 3 ముచ్చటైన పేర్లు. ఆండాళ్ళమ్మ చక్కగా అమ్మ 15వ పాసురంలో పాడతారండి.
ఈ రోజుతో ఈ తిరుప్పావైలో మన సగం గమ్యాన్ని చేరుకున్నాం. అంటే తిరుప్పావైలో మొత్తం 30 పాసురాలు ఉంటాయి కదండి. మనం చక్కగా మొదటి 15 పాసురాలు తాలూకా అర్థం ఆ కృష్ణయ్య దయతో పూర్తి చేసుకున్నామండి. సగగమ్యం అయిపోయింది. రేపు 16వ పాసురంలో మనందరం చక్కగా కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.